వెల్కమ్ టు టీవీ24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్న కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించిన టీడీపీ తెలుగు యువత బుచ్చి మండల అధ్యక్షులు కిషోర్. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, ఏమయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శలు చేస్తారే తప్ప వ్యక్తిగత దూషణకు పాల్పడరు. ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదని ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ24 న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ24 న్యూస్. నా పేరు కాళశెట్టి వెంకట కిషోర్, బుచ్చిరెడ్డిపాలెం టౌన్ యూత్ అధ్యక్షుడిని. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారంటే, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఆరు సార్లు ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది కనీసం కూడా విలువలు లేకుండా ఒక ఆడ మనుషులు మహిళల పట్ల ఎంత విలువలు లేకుండా మాట్లాడాడంటే ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. కనీస విలువలు లేకుండా ఒక చదువుకోని వ్యక్తి ఒక అక్షరాస్యత లేని వ్యక్తి మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితాల మీద ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. రాజకీయ విధానం రాజకీయంగా మాట్లాడాలి. అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేశారని చెప్పాలి, చేయకపోతే అభివృద్ధి చేయలేదని చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు విమర్శిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఉన్న వాళ్ళ మీద ఎవరైనా కూడా విమర్శిస్తారు. అంతేగాని వ్యక్తిగత విధానాల మీద ఎవరు కూడా విమర్శించకూడదు. విమర్శించే పద్ధతి ఇది కాదు, మాట్లాడే భాష ఇది కాదు. మా అమ్మ, మా కోవూరు అమ్మ ప్రశాంతమ్మ, మా ప్రశాంతమ్మ మీద భాషా పదజాలంతో మాట్లాడడం అనేది సరికాదు. ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. మీరు ఏ విధమైన పదజాలంతో మాట్లాడారో ఆ విధమైన పదజాలం సరైనది కాదు. సరి చేసుకోండి, మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. నిన్ను ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. ఈరోజు మీ తల్లికి చూపి నువ్వు మాట్లాడిన వీడియో అందరూ చెప్తా ఉన్నారు. నువ్వు మాట్లాడింది మీ తల్లికి చూపి, మీ భార్యకు చూపి, వాళ్ళే నీకు చెప్తారు సమాధానం. గాలిలోకి ఊస్తే అది నీ మొహం మీదే పడుతుంది. ఈరోజే నీ మీద కేసు కూడా బుక్ చేస్తున్నారు. నువ్వు రాత్రో లేకపోతే రేపు పొద్దునో జైలుకు పోవడం గ్యారంటీ. నీకు కోవూరు నియోజకవర్గంలో రాజకీయ భవిష్యత్తు శూన్యం. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అయితే అట్లా మాట్లాడుతురా? ఎవరైనా ఆడవాళ్ళు ఒకటే గౌరవించి మాట్లాడాలా? అట్లా చేయటం మంచి పద్ధతి కాదు.